మీరు వినికిడి సమస్యతో బాధపడుతున్నారా? లేదు కొత్త హీరింగ్ ఎయిడ్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారా? లేదు ఆల్రెడీ తీసుకున్న హీరింగ్ ఎయిడ్‌తో సాటిస్ఫై లేదు, దాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారా? సో, మీ సమస్యలన్నిటికీ పరిష్కారం కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్! ఐ యామ్ డాక్టర్ సాయి కృష్ణ. నేను లాస్ట్ 17 ఇయర్స్ నుంచి ఈ ఆడియాలజీ సర్వీస్‌లో ఉన్నాను. సో, 3000+ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. సో, వాళ్ళకు హీరింగ్ ఎయిడ్స్ నేను ప్రొవైడ్ చేశాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరింగ్ ఎయిడ్ తీసుకోవాలి అన్నా, హీరింగ్ ప్రాబ్లమ్ గురించి తెలుసుకోవాలి అన్నా, ఫస్ట్ మనకు ఏ టైప్ ఆఫ్ హీరింగ్ లాస్ ఉంది, అసలు హీరింగ్ లాస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలి. బేసిక్‌గా హీరింగ్ లాస్ వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి. సో, దాంట్లో మనకు కండక్టివ్ లాస్ అండ్ సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అండ్ మిక్స్డ్ హీరింగ్ లాస్. సో, మనం స్క్రీన్‌లో మీకు చూపిస్తాను. సో, ఇది వచ్చేసి ఔటర్ ఇయర్, ఇది వచ్చేసి మిడిల్ ఇయర్, ఇది వచ్చేసి ఇన్నర్ ఇయర్. సో, మనకు ఎగ్జాక్ట్లీ ఎక్కడ ప్రాబ్లం వల్ల హీరింగ్ లాస్ వచ్చింది అన్న దాని మీద మనకు ఆ హీరింగ్ టైప్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో, ఔటర్ ఇయర్లో ప్రాబ్లం వల్ల కానీ, లేకపోతే ఇక మిడిల్ ఇయర్లో ప్రాబ్లం వల్ల కానీ హీరింగ్ లాస్ వచ్చింది అంటే దాన్ని కండక్టివ్ హీరింగ్ లాస్ అంటారు. ఈ కండక్టివ్ హీరింగ్ లాస్ వస్తే మనం మైనర్ సర్జరీస్తో కానీ, లేకపోతే మెడికేషన్తో కానీ క్యూర్ చేసుకోవచ్చు. దానికి మీ దగ్గరలో ఉన్న ENT డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు దానికి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఔటర్ ఇయర్లో మనకు ఇంపాక్టెడ్ వ్యాక్స్ అనేది ఉంటుంది. ఈ వ్యాక్స్ ఎక్కువ అక్యుములేట్ అయింది, దానివల్ల హీరింగ్ లాస్ వచ్చింది అన్నా కానీ మనం ఆ వ్యాక్స్ క్లీన్ చేయగానే మనకు హీరింగ్ నార్మల్ వస్తుంది. లేదు మిడిల్ ఇయర్లో ఏమైనా ఇయర్ డిశ్చార్జ్ పస్ అనేది అక్యుములేట్ అయిపోయి ఈ టింపానిక్ మెంబ్రేన్ రప్చర్ చేసుకొని ఇయర్ డిశ్చార్జ్ బయటకు వచ్చింది, దీనివల్ల హీరింగ్ లాస్ వచ్చింది అంటే మైనర్ సర్జరీస్ ద్వారా మనకు ఆ హీరింగ్ రీగెయిన్ చేసుకోవచ్చు. కానీ దిస్ ఇస్ ఇన్నర్ ఇయర్లో ప్రాబ్లం వల్ల మనకు హీరింగ్ లాస్ వచ్చింది అంటే దట్ ఈస్ ద పర్మనెంట్ హీరింగ్ లాస్. సో, పర్మనెంట్ హీరింగ్ లాస్ని మనం సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అని కూడా అంటాం. ఈ సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్కి మెడికల్ కానీ సర్జికల్ కానీ ట్రీట్మెంట్ అనేది లేదు. సో, దానికి ఒకటే ఒక పరిష్కారము హీరింగ్ ఎయిడ్స్ వాడడం. సో, ఎగ్జాక్ట్లీ మనం హీరింగ్ టెస్ట్ చేయించుకొని ఎగ్జాక్ట్లీ ఇన్నర్ ఇయర్ వల్ల ఎంత లాస్ వచ్చింది అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా దానికి సూట్ అయ్యే విధంగా హీరింగ్ ఎయిడ్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసి మిక్స్డ్ హీరింగ్ లాస్. మిక్స్డ్ వచ్చేసి ఏంటి అంటే అటు సెన్సరీ న్యూరల్లో ప్రాబ్లం ఉంటుంది అండ్ కండక్టివ్లో ప్రాబ్లం ఉంటుంది. ఈ మూడిట్లో ప్రాబ్లం వల్ల హీరింగ్ లాస్ వచ్చింది అంటే దాన్ని మనం మిక్స్డ్ హీరింగ్ లాస్ అని అంటాం. సో, మిక్స్డ్ హీరింగ్ లాస్లో వచ్చేసి మన కండక్టివ్ కాంపోనెంట్ను మనం ట్రీట్ చేసుకోవచ్చు అండ్ సెన్సరీ న్యూరల్కి హీరింగ్ ఎయిడ్ కంపల్సరీగా వాడుకోవాలి. సో, మనకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి విల్ గో విత్ డిగ్రీ ఆఫ్ హీరింగ్ లాస్. సో, డిగ్రీ ఆఫ్ హీరింగ్ లాస్ మనకి ఎలా ఉంటుంది అనేది చెప్పుకోవాలి అంటే like -10 to 20 is a normal and 20 to 40 is a mild, moderately severe and profound. సో, మైల్డ్ హీరింగ్ లాస్ అప్ టు 40 డెసిబెల్స్ వరకు జనరల్గా మనకు హీరింగ్ లాస్ ఉంది అనే విషయం మనకు తెలియదు. 40 దాటింది అంటే హీరింగ్ లాస్ మనకు మొదలైంది అనే అవగాహన మనకు మొదలవుతుంది. మోడరేట్లీ సివియర్ అప్ టు 55 దాటింది అంటే మనకు ఈవెన్ కమ్యూనికేషన్లో కూడా మనకు ఎఫెక్ట్ అవుతుంది. స్లోలీ మనము నలుగురితో మాట్లాడడానికి కొంచెం విముఖత చూపిస్తాము, ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం కాకపోవడము, ఏదో వినిపించినట్టు ఉండడము, దానివల్ల మనం ఎవ్రీ టైం మనం రిపీట్ చేయమని చెప్పడము, అడగడము. సో, అవన్నిటికీ మనం దూరంగా ఉండాలి అనే ఆలోచనతో స్లోగా మనము ఆ గ్యాదరింగ్స్ని కట్ ఆఫ్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనతో మాట్లాడాలి అనుకుంటే మనం ఎవ్రీ టైం రిపీట్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఒక 10 మాటలు మాట్లాడాలి మీతోని అనుకునే వాళ్ళు కూడా 3 మాటలతోని ముగిచ్చేస్తారనమాట. అండ్ ఇంకోటి వాళ్ళు మీకు అర్థం కావాలి అని ఇఫ్ దే టెన్ టు రేస్ దేర్ వాయిస్, అది ఎలా ఉంటుంది అంటే మీతో ఏదో గట్టిగా మాట్లాడుతున్నట్టు, కసిరించుకున్నట్టు మాట్లాడుతున్న ఫీలింగ్తో మీరు ఉంటారు. సో, అకార్డింగ్ టు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హీరింగ్ లాస్ అనేది ఇట్స్ మేజర్ ప్రయారిటీ లిస్ట్లో పెట్టింది. ఎందుకు మేజర్ ప్రయారిటీగా హీరింగ్ లాస్ తీసుకుంది అంటే హీరింగ్ లాస్ ఒక్కటే కాదు, హీరింగ్ లాస్ వల్ల ఏమేమి ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ కమ్యూనికేషన్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు ఐసోలేట్ అయిపోతారు. సో, వాళ్ళతో కమ్యూనికేషన్ చేసే వాళ్ళు లేక వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము అండ్ హీరింగ్ లాస్ వల్ల మెమొరీ కూడా తగ్గిపోతుంది. సో, ఎందుకు మెమొరీ తగ్గిపోతుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను చూస్తున్నాను, సో నా ఫేస్ మీరు ఆల్రెడీ నెక్స్ట్ ఒక 5 years తర్వాత చూసారనుకోండి, నా ఫేస్ మీ విజువల్ మెమొరీలో ఉండదు. ఎందుకంటే చాలా ఫ్రీక్వెంట్గా చూస్తేనే మనకు ఆ విజువల్ మెమొరీలో రిజిస్టర్ అవుతుంది. సో, అలా ఆడిటరీ మెమొరీ అనేది ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సిలబుల్కి ఒక మెమొరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పా, లా, కా. పాకు ఒక మెమొరీ ఉంటుంది, లాకు ఒక మెమొరీ ఉంటుంది, కాకు ఒక మెమొరీ ఉంటుంది.
సో మనకు లాంగ్ రన్లో మనం ఒక సిలబుల్ కా అనే సిలబుల్ మనం ఇవ్వట్లేదు. సో ఆ కాకు సంబంధించిన మెమొరీ అనేది ఇరేజ్ అయిపోతుంది. సో మీరు అప్పుడు హీరింగ్ ఎయిడ్ యూజ్ చేసినా కానీ మనకు పా లా వినిపిస్తుంది, కా మాత్రం వినిపించదు. అప్పుడు యూ నీడ్ టు సబ్స్టిట్యూట్ అగైన్, ఓకే ఇక్కడ పలక ఉంటుంది అని. సో స్లోగా మళ్ళీ హీరింగ్ ఎయిడ్ యూజ్ చేశాక మళ్ళీ అది రీస్టోర్ అవుతుంది అనమాట. సో ఈ ఆడిటరీ మెమొరీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విల్ గో టు స్పీచ్ బనానా. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆ స్పీచ్ బనానా ఏంటి అంటే మనం మోస్ట్ ఆఫ్ ది స్పీచ్ సౌండ్స్ ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది అనే విషయం మనకు తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు హీరింగ్ లాస్, మీరు హీరింగ్ టెస్ట్ చేయించుకున్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. మనకు టెస్ట్ అయిపోయాక ఒక గ్రాఫ్ ఇస్తారు. ఆ గ్రాఫ్లో మనకు ఎంత పర్సంటేజ్ లాస్ ఉంది అండ్ ఆ గ్రాఫ్ అనేది షేప్ ఎలా ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఒకటి స్లోపింగ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, ఒకటి ఫ్లాట్ కర్వ్ ఉంటుంది, ఒకటి రేజింగ్ కాన్ఫిగరేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియోగ్రామ్స్ ఉంటాయి అనమాట. సో దాంట్లో మనకు మీరు ఈ రికార్డింగ్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. మనకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏవైతే స్పీచ్ సిలబుల్స్ కనిపిస్తున్నాయో, సో ఈ స్పీచ్ ఫ్రీక్వెన్సీలో మనకు హీరింగ్ లాస్, ఈ స్పీచ్ ఫ్రీక్వెన్సీస్ దాటి ఇంకెక్కువ హీరింగ్ లాస్ ఉంది అంటే మనకి ఈ సౌండ్స్ ఏమీ వినిపించవు అని. సో అప్పుడు కంపల్సరీగా హీరింగ్ ఎయిడ్, ది బెస్ట్ హీరింగ్ ఎయిడ్ యూ నీడ్ టు సెలెక్ట్. అండ్ హీరింగ్ ఎయిడ్స్ టైప్స్ కూడా మీకు చెప్తాను. హీరింగ్ ఎయిడ్స్ డిఫరెంట్ టైప్స్ ఎలా ఉంటాయి అని. ఒకటి వచ్చేసి బిహైండ్ ద మోడల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి రిసీవర్ ఇన్ ద కెనాల్, రిసీవర్ ఇన్ ద ఇయర్ అని కూడా అంటాము. అండ్ ఈ 4 వచ్చేసి కస్టమ్ ప్రోడక్ట్ అనమాట. ఇది మీ చెవి సైన్స్ తీసుకొని మనం ఫిక్స్ చేయాలి. సో ఎగ్జాక్ట్లీ మీ లాస్కు ఏ హీరింగ్ ఎయిడ్ సూట్ అవుతుంది అన్నది ఇట్స్ ఆడియాలజిస్ట్ జాబ్ అనమాట. సో నాకు మీ లాస్ ఫర్ ఎగ్జాంపుల్ స్లోపింగ్ కాన్ఫిగరేషన్ ఉంది, లేదు మాకు మీరు అంటారు నాకు చిన్న మోడల్ కావాలి అని, సో అది మీకు సూటబుల్ కాదు. సో మీకు ఎగ్జాక్ట్లీ మీ లాస్ బట్టి మీకు ఏ హీరింగ్ ఎయిడ్ సూట్ అవుతుంది అన్నది సెలెక్ట్ చేసేది ఆడియాలజిస్ట్ జాబ్. ఈ హీరింగ్ టైప్స్ గురించి, డిగ్రీ ఆఫ్ హీరింగ్ లాస్ గురించి, టైప్స్ ఆఫ్ హీరింగ్ ఎయిడ్స్ గురించి తెలుసుకున్నాం. నా ఇప్పుడు జనరల్గా హీరింగ్ లాస్ వల్ల అసలు హీరింగ్ లాస్ వల్ల ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అసలు ఏం ప్రాబ్లమ్స్ రొటీన్గా ఫేస్ అవుతారు, జనరల్గా మా పేషెంట్స్ నాతో షేర్ చేసుకున్నవి. సో మామూలుగా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. సో టీవీ వాల్యూమ్, హీరింగ్ లాస్ వల్ల టీవీ వాల్యూమ్ ఎక్కువ చేసుకుంటారు. దానివల్ల వైఫ్కి హస్బెండ్కి కొంచెం చిన్న చిన్న మనస్పర్ధాలు రావడము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలు యుఎస్లో ఉంటారు, గ్రాండ్ చిల్డ్రన్స్ ఉంటారు. సో వాళ్ళతో ఫోన్లో మాట్లాడాలంటే డ్యూ టు ఈ హీరింగ్ లాస్ వల్ల వాళ్ళతో సరిగా ఫోన్లో కమ్యూనికేట్ చేయలేకపోవడము. అండ్ గ్యాదరింగ్స్లో ఒక 3-4 కూర్చొని మాట్లాడుకుంటారు, అని కూర్చున్నా కానీ ఒకరు మాట్లాడింది వినపడకపోవడము, ఒకరు మాట్లాడింది అర్థం చేసుకోలేకపోవడము. దానివల్ల ఆ గ్రూప్స్లో కూర్చున్నా కానీ ఫిజికల్లీ హీస్ ప్రెసెంట్, బట్ ఏంటంటే అవి అర్థం కాక వాట్ లైక్ ఎస్ అనాలో తెలియదు, కొన్నిటికి నో అనాలో తెలియదు, కన్నా జోకేసుకొని నవ్వుకోవడము అవన్నీ మొదలైపోయినప్పుడు సడన్గా హీ డోంట్ నో హౌ టు రియాక్ట్ అనమాట. సో దానివల్ల కూడా వాళ్ళు ఆ మీటింగ్స్ను కట్ ఆఫ్ చేయడము అవన్నీ మొదలయ్యారు. సో రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ డే బిఫోర్ ఎస్టర్డే ఒక క్లయింట్కి మనము హీరింగ్ ఎయిడ్ ఇచ్చాము. సో వాళ్ళ సన్ వచ్చారు యుఎస్ నుంచి, వచ్చి వాళ్ళ ఫాదర్కి హీరింగ్ ఎయిడ్ తీసుకున్నాక ఆ బ్లూటూత్ కనెక్టివిటీ కనెక్ట్ చేసి చూసాను అనమాట. ఇప్పుడు హీరింగ్ ఎయిడ్స్లో కూడా చాలా టైప్స్ వచ్చాయి. ఆ బ్లూటూత్ కనెక్టివిటీ వల్ల ఏమవుతుంది అంటే ఫోన్కి హీరింగ్ ఎయిడ్స్ కనెక్ట్ కావడం వల్ల సో డైరెక్ట్లీ హీ కెన్ వాచ్ వీడియోస్ అండ్ హీ కెన్ డూ ఫేస్ టైమ్ కాల్స్ అండ్ వాట్సాప్ వీడియో కాల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దానివల్ల ఏమవుతుంది అంటే హీ గాట్ దట్ కాన్ఫిడెన్స్, అదే నేను ఎవరితో అయినా మాట్లాడగలను. సో కొందరికి నాయిసీ ఎన్విరాన్మెంట్లో వినిపించడం ఇబ్బంది అవుతుంది. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్స్ కానీ అలా బై చేసినప్పుడు ఆ చుట్టూ నాయిసీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఎంత అని అడిగినప్పుడు ఆ అమౌంట్ కూడా వాళ్ళకు వినపడదు. సో అటువంటి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఈవెన్ పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు డోర్ నాక్ చేసినా కానీ వాళ్ళకి వినిపించదు. సో దానివల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేసిన క్లయింట్స్ కూడా మన దగ్గర ఉన్నారు. సో ఇటువంటి మెయిన్ వచ్చేసి మీరు హీరింగ్ ఎయిడ్ తీసుకోవాలి అని డిసైడ్ అయినప్పుడు అసలు మీ మెయిన్గా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మీరు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, మీకు ఏం కావాలి, హీరింగ్ ఎయిడ్ ఎందుకు తీసుకుంటున్నారు, అసలు మీకు హీరింగ్ ఎయిడ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అవన్నీ యూ షుడ్ డిస్కస్. ఇప్పుడు ఎవరో డాక్టర్ రాశారు, వెళ్ళారు ఆడియాలజిస్ట్ దగ్గరికి, వాళ్ళు ఇచ్చారు తీసుకున్నారు అని కాదు. సో ఫస్ట్ మీకేం కావాలి అన్న క్లారిటీ మీకు ఉండాలి. నాకు ఇది కావాలి, నాకు ఫోన్ బాగుండాలి, లేదు నేను వీడియోస్ ఎక్కువ చూస్తాను, నేను టీవీ క్లారిటీ ఉండాలి, లేదా నాయిస్ ఎన్విరాన్మెంట్లో బాగుండాలి, మీటింగ్స్లో బాగుండాలి, 1-to-1 కన్వర్జేషన్లో బాగుండాలి.
సో ఫోన్ కనెక్టివిటీ వైర్లెస్గా బాగుండాలి. అండ్ ఏఐ ఆపరేటెడ్ హీరింగ్ ఎయిడ్స్ ఉండాలి. ఇప్పుడు ఏఐ ఆపరేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మన హీరింగ్ ఎయిడ్స్లో వచ్చింది. సో దానివల్ల ఏమవుతుందంటే మాక్సిమం నాయిస్ అనేది కట్ ఆఫ్ అయిపోయి ఓన్లీ స్పీచ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో నాకు ఆ ఫీచర్ కూడా అడ్వాన్స్ ఉండాలి, రీఛార్జబుల్ ఉండాలి, ఎవ్రీ టైం నేను బ్యాటరీస్ చేంజ్ చేసుకోలేను. సో ఇటువంటి అసలు మీకు ఏం హీరింగ్ ఎయిడ్ కావాలో మీకు ఒక ఐడియా ఉండాలి. యూ షుడ్ అప్రోచ్ టు ద ఆడియాలజిస్ట్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఫర్ సొల్యూషన్ టు యువర్ ప్రాబ్లమ్స్, ఏవైతే మీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అవన్నీ యూ షుడ్ డిస్కస్ విత్ ఆడియాలజిస్ట్. అప్పుడు ఆడియాలజిస్ట్ మనకు మీ లాస్కి ఏదైతే తగినట్టుగా మీ ప్రాబ్లమ్స్కి తగినట్టుగా ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో అది మీకు చూపించగలుగుతారు. సో ఇప్పుడు ఇలా మీ ముందుకు రావడానికి కూడా రీజన్ ఏంటి అంటే ఆడియాలజిస్ట్కి అండ్ హీరింగ్ లాస్ పేషెంట్కి ఎప్పుడు మనకి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని క్లోజ్ చేద్దాము అనే ఉద్దేశంతోనే నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. సో ఆడియాలజిస్ట్ చెప్పినా కానీ మీరు సెకండ్ ఒపీనియన్ కోసమైనా మీరు నన్ను అప్రోచ్ కావచ్చు. లేదు మీరు హీరింగ్ లాస్ ఉంది అని తెలిసి ఏదైతే హీరింగ్ ఎయిడ్ మీ హీరింగ్ లాస్కి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి తెలుసుకోవాలి అంటే మీరు నన్ను అప్రోచ్ కావచ్చు. లేదు ఆల్రెడీ హీరింగ్ ఎయిడ్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, మీరు కొత్తది అప్డేట్ చేసుకోవాలి అనుకున్నా మీరు నన్ను అప్రోచ్ కావచ్చు. సో మీరు హీరింగ్ ఎయిడ్లో ఏమేమి ఫీచర్స్ ఎనేబుల్ చేసుకోవాలి, ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలి అన్నా మీరు నన్ను 1-to-1 అప్రోచ్ కావచ్చు. సో వీటన్నిటి కోసము నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. సో దాని ఏంటి అంటే మీరు ఒక 20 minutes to 30 minutes మీరు నాతో లైవ్లో కలిసి మీకు ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏమైతే ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నారో, ఏవైతే మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కోసం చూస్తున్నారో వాటన్నిటిని మీరు నాతో డిస్కస్ చేయొచ్చు. సో అందరికీ టైం స్లాట్స్ ఇవ్వడం కుదరదు. నేను కొన్ని లిమిటెడ్ టైం స్లాట్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే నేను నా ఆఫ్లైన్ క్లయింట్స్ కూడా చూసుకోవాలి కాబట్టి. సో కింద ఉన్న లింక్ క్లిక్ చేసి మీరు 1-to-1 అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఆ 1-to-1 అపాయింట్మెంట్లో మీకు సపరేట్ ఒక టైం స్లాట్ ఉంటుంది, 20 minutes to 30 minutes ఉంటుంది. దాంట్లో మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీ సమస్యల గురించి, దానికి ఇప్పుడున్న లేటెస్ట్ గురించి, అండ్ ఇంకోటి ద బ్యూటీ ఆఫ్ ది 1-to-1 కన్సల్టేషన్ ఈస్ దాంట్లో ఐ రివీల్ ద సీక్రెట్స్ ఆఫ్ ఆఫర్స్ విచ్ విల్ బి ప్రొవైడెడ్ బై ది కంపెనీ. సో కంపెనీ ఏవైతే మనకు ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉంటాయి, అప్గ్రేడేషన్ ఆఫర్స్ ఉంటాయి, లేదు ఇయర్ ఎండ్ ఆఫర్స్ ఉంటాయి, అవన్నీ నేను మీతో 1-to-1 కలిసినప్పుడు నేను మీతో డిస్కస్ చేస్తాను. ది బెస్ట్ ఆఫర్స్ మీకు ప్రొవైడ్ చేయడానికే చూస్తాను. సో కింద ఉన్న లింక్ క్లిక్ చేసి మీరు స్లాట్ బుక్ చేసుకోండి. అండ్ దిస్ అపాయింట్మెంట్ కాస్టింగ్ ఈస్ 199 అండి. సో 199 ఇట్స్ లైక్ నామినల్ ఛార్జెస్. నిజంగా చెప్పాలి అంటే వాట్ ఐ చార్జ్ ఇస్ ఓన్లీ 1/10 ఆఫ్ దిస్ ఐఎమ్ ఛార్జింగ్ ఫ్రమ్ యూ. సో 199 మాత్రం మీరు పే చేయవలసి ఉంటుంది. నాతో క్యాలెండర్ ఓపెన్ అవుతుంది, బుక్ చేసుకోండి. మీరు స్లాట్స్ ఉంటాయి, లిమిటెడ్ స్లాట్సే ఉంటాయి. ఆ లిమిటెడ్ స్లాట్స్లో మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేను మీతో 1-to-1 కలుస్తాను, జూమ్ మీట్లో కలుగుతాం. సో మీరు యూ హ్యావ్ టు ఎక్విప్డ్ విత్ యువర్ రిపోర్ట్, లేకపోతే మీరు యూజ్ చేస్తున్న హీరింగ్ ఎయిడ్ కానీ, లేదు మీరు అసలు నాకు నాలెడ్జ్ లేదు అంటే నెక్స్ట్ మీరు ఎక్కడికి అప్రోచ్ కావాలి, లేదు ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం కూడా మీతో డిస్కస్ చేస్తాను. Okay, see you all in Zoom class. Okay, a Zoom class will discuss it. Okay, thank you.